కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇన్స్పిరేషన్ కోసం పిలిచాం ఆయన్ని. ఆయన వస్తే కాలనీస్ అన్ని ఏకమై ఆయన మీరు చెప్పింది విన్నారు కదా, ఈ కాలనీ చూసి అన్ని కాలనీలు చేయాలని చెప్పి ఆయన అందరికీ చెప్తున్నారు కదా, అలా ఇన్స్పైర్ అవుతారు కదా అని. మీ ద్వారా హైదరాబాద్ మొత్తం కావాలి సార్, అది మా ప్రధాన ఉద్దేశం. అందరూ ఆకలి తీరాలి. ఈ పారిశుద్ధ కార్మికులు అందరూ ఆకలి తెల్లవారుజామున వచ్చేస్తారు. వాళ్ళు ఎప్పుడు వండుకుంటారో, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఏం తెలియదు. అది వినయ్ బాబు గారు దృష్టిలో పడింది ఆలోచన. మా వినయ్ బాబు గారు వీళ్ళ నాన్నగారు స్టార్టింగ్ మనకి కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాము. కోవిడ్ టైంలో వీళ్ళందరికీ ఎవరు మనం కలిసే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు ఎవరికి మంచినీళ్ళు ఇచ్చే ఒకరికొకరు ఇచ్చుకునే పరిస్థితి. ఆ టైంలోనే వీళ్ళ ఫాదరు, ఆయన ఫారెస్ట్ రేంజర్, పెద్ద ఆయనకు వచ్చిన ఆలోచనని ఆ రోజు ఇంప్లిమెంట్ చేసాము. దాన్నే ఈవేళ సమ్మర్లో అందరికీ ఈ మార్నింగ్ 5 గంటలకు వస్తారు, ఈ వేడిని ఈ సమ్మర్ అయ్యే వరకు చేద్దామని వీళ్ళకి కొంత బ్రేక్ఫాస్ట్ బాగుంటుందని ఆలోచనతో మొదలుపెట్టాము. దీనికన్నా మేము చేసిన దానికన్నా కాలనీలో కూడా విపరీతమైన స్పందన. వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ షేర్ చేసి, వాళ్ళు బర్త్డేకి, యానివర్సరీకి, మ్యారేజ్ అన్ని కార్యక్రమాలకు ఒక్కొక్క రోజు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏ విధమైన స్పాన్సర్ చేద్దాం అనుకుంటే ఆ విధంగా వాళ్ళు మేము ఏమి లేదు. ముందు మాకు ఏ అవకాశం లేదు, పిలిచి మాకు ఎవరు ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడైతే 20 రోజుల నుంచి మమ్మల్ని కంటిన్యూగా పిలిచి ఎంత దూరం ఉన్నా వచ్చేయండి, ఆటోలో దేంట్లోనో ఎవరినో ఒకరిని హెల్ప్ చేసుకొని వచ్చి కడుపుకి భోజనం చేయండి టైం ప్రకారంగానే. మా సూపర్వైజర్లు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. దగ్గరుండి తీసుకొచ్చి రండి ఎక్కడున్నా కూడా. ఈ కాలనీ వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. టేస్టులు చాలా బాగున్నాయి, పెట్టేవాళ్ళు బాగున్నారు, రోజుకొకరు హెల్ప్ చేస్తా ఉన్నారు, మారుస్తున్నారు, రోజుకొక ఐటమ్స్ పెడుతున్నారు. చాలా టేస్ట్గా ఉంటున్నాయి. మా ఇంట్లో కూడా దొరకవు, మేము బయట కొనుక్కున్న ఈ ఐటమ్స్ దొరకవు. వెరైటీగా పెడతా ఉన్నారు. అదొకటి. ఇక మేము వచ్చేది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకెవరు ఒక బాటిల్ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అట్లాంటి నీళ్ళు దగ్గరుండి కూర్చోబెట్టి ఇంత కాస్ట్లీ ఫుడ్ మాకు తినిపిస్తున్నారంటే మాకు సంతోషమే. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 18 సంవత్సరాల నుంచి ఒక బాటిల్ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు మాకు రోడ్ల మీద. కరోనా టైంలో కూడా మాకు ఏమి ఇవ్వలేదు. ఇంత గలీజు పని, ఇంత ఇష్టమైన పని, ఒక్కొక్కడైతే గలీజు మాటలు మాట్లాడతారు తెలుసా మేడం. అట్లాంటి వాటికి కూడా తట్టుకొని మేము పని చేస్తున్నాం. ఈ సంవత్సరంలోనే మాకు 20 రోజుల నుంచి మంచి ఫుడ్, మంచిగా మాట్లాడటం చాలా బాగా చూస్తున్నాం. 20 రోజుల నుంచి అయితే మాత్రం మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం మేడం, మంచి నీళ్ళకు కూడా బాధపడ్డాం. ఇప్పుడు ఇలాంటి కష్టము 20 రోజుల నుంచి లేదు కాబట్టి మేము రియల్ గా చెప్పుకుంటున్నాము. హ్యాపీగా ఈ కాలనీ వాళ్ళు చాలా గౌరవంగా చూస్తున్నారు. మీరు ఈ డ్రెస్ వేసుకొని వచ్చిండ్రు, మీరు దూరం ఉండండి, అట్లాంటి భేదం ఏం లేకుండా మంచి ఫుడ్ పెట్టడం, దగ్గరుండి కడుపు నిండా తినండి, మీరు తిన్నంత పెడతామని వాళ్ళు కూడా సలహా ఇస్తా ఉన్నారు. అది బాగా నచ్చింది.